మీరు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుతో 1 తులం బంగారం కొందామని వెళ్తే కేవలం నెల రోజుల్లోనే దాని ధర ఏకంగా 23,000 రూపాయలు తగ్గిందని తెలిస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే. బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ప్రతి భారతీయ కుటుంబానికి అది ఒక అతిపెద్ద ఆస్తి మరియు ఆపదలో ఆదుకునే ప్రాణ స్నేహితుడు కూడా. కానీ గత కొన్ని రోజులుగా ఈ పసిడి ఇస్తున్న షాకులు ఇన్వెస్టర్లను, సామాన్య ప్రజలను తీవ్ర అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ 2026 మార్చి నెలలో బంగారం మరియు వెండి ధరల్లో వచ్చిన మార్పులు ఒక్కొక్కళ్లకు దిమ్మ తిరిగేలా చేశాయి. అయితే బంగారం ఇంతలా పడిపోవడానికి కారణమేంటి? అంతర్జాతీయ యుద్ధ మేఘాలు మన జేబులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? బంగారంతో పాటు వెండి కూడా ఎందుకు తగ్గగుతోంది? ఇప్పుడు బంగారం కొనడం లాభమా లేక నష్టమా అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన భారతదేశంలో బంగారం ధరల ప్రస్థానం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ ఈ 2026 ప్రారంభం నుండి పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఏడాది జనవరి 29వ తేదీన బంగారం మరియు వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆ రోజున 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,80,779 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలో 4,20,048 వరకు వెళ్లి ఒక కొత్త రికార్డును సృష్టించింది. దీనికి ప్రధాన కారణం ఫిబ్రవరి చివరలో పశ్చిమ ఆసియాలో మొదలైన యుద్ధ మేఘాలయాన్ని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం వస్తుందన్న భయం ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు అందరూ తమ డబ్బును సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లిస్తారు. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అయితే గరిష్ట ధరల వద్ద కొనుగోలు చేసిన చాలామంది ఇన్వెస్టర్లు ఆ తర్వాత జరిగిన పరిణామాలకు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక 2026 మార్చి నెల విషయానికి వస్తే ఇది భారతీయ బంగారం మార్కెట్ చరిత్రలో ఒక అత్యంత అస్థిరమైన మాసంగా మిగిలిపోతుంది. మార్చి 1వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,73,090 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల ధర 1,58,650 రూపాయల వద్ద ఉంది. కానీ నెలగడిచేసరికి అంటే మార్చి 31 నాటికి పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. 24 క్యారెట్ల బంగారం ధర 1,49,510 రూపాయలకు పడిపోయింది. అంటే కేవలం ఒకే ఒక్క నెలలో తులం బంగారంపై దాదాపు 23,580 రూపాయల ధర దిగివచ్చింది. ఇక వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది. మార్చి ప్రారంభంలో కిలో 2,95,000 ఉన్న వెండి నెల చివరికి 2,50,000కు చేరుకుంది. అంటే కిలోపై 45,000 రూపాయల భారీ పతనం నమోదైంది. ఈ అస్థిరతకు కారణం కేవలం స్థానిక మార్కెట్లే కాదు, అంతర్జాతీయంగా అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఒక ప్రధాన కారణం. మార్చి నెలలో ధరల కదలికలను మనం గమనిస్తే అది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపిస్తుంది. మార్చి మొదటి వారంలో ధరలు రికార్డు స్థాయిల వద్దే ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం గ్రాముకు 16,800 రూపాయల వరకు పలికింది. కానీ మార్చి 5 మరియు 6 తేదీల నుండి మెల్లగా తగ్గడం ప్రారంభమైంది. అసలైన పతనం మార్చి 10 నుండి 20 తేదీల మధ్య జరిగింది. మార్చి 10న 1,60,000 వద్ద ఉన్న ధర మార్చి 19 నాటికి ఏకంగా 1,49,000 రూపాయలకు పడిపోయింది. ఈ దశలో మార్కెట్లో ఒక స్పష్టమైన డౌన్ ట్రెండ్ కనిపించింది. అంటే ధరలు ఇంకా తగ్గుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఆ తర్వాత మార్చి 20 నుండి 25 మధ్య చిన్నపాటి రికవరీ కనిపించినా మళ్లీ మార్చి 30 మరియు 31 తేదీల్లో ధరలు స్వల్పంగా పెరుగుతూ 1,45,000 రూపాయల వద్ద స్థిరపడ్డాయి. బంగారం ధరలు మార్చి నెలలో ఇంతలా తగ్గడానికి అంతర్జాతీయంగా కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో మొత్తం మీద బంగారం ధరలు 10 నుండి 12% వరకు పతనమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం వల్ల భారత రూపాయి బలహీనపడింది.
మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం కాబట్టి డాలర్ పెరిగినప్పుడు ఇక్కడ ధరలు కూడా ప్రభావితమవుతాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలలో పెట్రోల్ ధరలు లీటరుకు 450 రూపాయలు దాటడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి అది పరోక్షంగా విలువైన లోహాల ధరలపై కూడా ప్రభావం చూపింది. అయితే అదే సమయంలో చైనా మరియు భారత్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారం విలువలను పెంచుకోవడం వల్ల ధరలు మరీ దారుణంగా పడిపోకుండా కొంతవరకు అడ్డుకోగలిగాయి. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలి అనే దానిపై ఢిల్లీ డైమండ్స్ వ్యవస్థాపకుడు సుమిత్ గార్గ్ ఒక స్మార్ట్ ప్లాన్ గురించి తెలియజేశారు. ఆయన ప్రముఖ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ చెప్పిన ఒక సూత్రాన్ని గుర్తు చేశారు. అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశతో ఉండండి, అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి. అంటే వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు చాలామంది మరింత లాభాల కోసం ఎదురుచూశారు. కాని నిపుణులు మాత్రం అప్పుడే లాభాలను స్వీకరించాలని హెచ్చరించారు. ఇప్పుడు ధరలు తగ్గుతున్నప్పుడు చాలామంది భయపడుతున్నారు. కాని ఇదే కొనుగోలుకు సరైన సమయం కావచ్చని ఆయన సూచన. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఏప్రిల్ 3వ తేదీ నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,930 రూపాయల వద్ద ఉండగా 22 క్యారెట్ల ధర 1,38,350 రూపాయల వరకు కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా కిలోకు 2,50,000 రూపాయల వద్ద ఉంది. అయితే హైదరాబాద్, చెన్నై మరియు కేరళ వంటి ప్రాంతాల్లో ఇది కొంత ఎక్కువగా, అంటే కిలో 1,55,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. నా వనరులలో లేని ఒక అదనపు సమాచారం ఏమిటంటే సాధారణంగా వేసవి కాలంలో మరియు పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ధరలు సామాన్య ప్రజలకు కొంత ఊరట కలిగించే విషయమే అని చెప్పాలి. బంగారం మరియు వెండి పెట్టుబడుల విషయంలో మనం గమనించాల్సింది ఏమిటంటే ఇవి స్వల్పకాలంలో ఒడిదుడుకులకు లోనైనా దీర్ఘకాలంలో మాత్రం ఎప్పుడూ మంచి లాభాలనే ఇస్తాయి. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయినప్పటికీ యుద్ధ పరిస్థితులు మరియు అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీ పెట్టుబడులన్నీ ఒకేసారి కాకుండా ధరలు తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనడం అనే వ్యూహాన్ని అనుసరించడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను చూసి ఆందోళన చెందకుండా నిపుణుల సలహాలను పాటిస్తూ ముందడుగు వేయడం అవసరం. ముగింపుగా చూస్తే 2026 మార్చి నెల మనకు నేర్పిన పాఠం ఒక్కటే: బంగారం ఎప్పుడూ ఒకే దిశలో ప్రయాణించదు. ఒకప్పుడు 1,80,000 వద్ద ఉన్న ధర నెల తిరిగేసరికి 1,45,000 వద్దకు రావడమనేది మార్కెట్లో ఉండే రిస్క్ మరియు రివార్డ్కు నిదర్శనం. యుద్ధ వాతావరణం, డాలర్ బలం మరియు కేంద్ర బ్యాంకుల నిల్వలు వంటి అంశాలు బంగారం ధరలను ఎలా శాసిస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. పెట్టుబడిదారులు ప్రస్తుత పతనాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటారా, లేక ధరలు ఇంకా తగ్గుతాయని వేచి చూస్తారా అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. మరి ప్రస్తుతం ఉన్న ఈ బంగారం ధరలపై మీ అభిప్రాయమేంటి? ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా, లేక ఇదే కొనుగోలుకు సరైన సమయమని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.